కరీంనగర్ లోక్సభ స్థానంపై కన్నేశాయి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు. ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్నారు బండి సంజయ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే పదాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, అనుచరులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. అంతర్గత సమావేశాల్లో ఖచ్చితంగా రివ్యూ చేయాల్సిందే, ప్రతి కొద్ది రోజుల్లో మీకు అందుబాటులోనే ఉంటా, ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పేసి పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా మరొకసారి తాను లోక్సభ పరిధిలో దిగుతాను, ఖచ్చితంగా విజయం సాధిస్తాననే ధీమాతోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ సైతం ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎన్నిక సందర్భంగా అలాగే అంతకు ముందు నుంచి కూడా పర్యటిస్తూనే ఉన్నారు. తాజాగా సైతం పావులు కలపడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ లో కనబడుతుంది, పింక్ పార్టీలో. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాధించినటువంటి విజయం నేపథ్యంలో వారికి రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ముందుకు వెళ్తామంటున్నారు. ఇప్పటికే వాళ్ళు లోక్సభకి ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. కరీంనగర్ ఇన్ఛార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ నియమించబడ్డారు. అలాగే వివిధ నియోజకవర్గాలకు మంత్రులను, సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా బరిలో దిగాల్సిందే, విజయం సాధించాలని ప్రధానమైన రాజకీయ పార్టీలు అయితే ముందుకెళ్తున్నారు. ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్లి మరొకసారి తమ సత్తా చాటుదాము, కేంద్ర ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉంటుందో అని చెప్పే ప్రయత్నాలు కార్యకర్తల్ని, నేతల్ని సమీకరిస్తూ ముందుకెళ్లడానికైతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కరీంనగర్ లోక్సభ పరిధిలో చూడొచ్చు.